85 ఏళ్ళు దాటిన వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు ఇంటి దగ్గర నుంచినే వేయడానికి అర్హులు. ముందుగానే వాళ్ళకి ఓట్లు ఇస్తారు. ఇంటి దగ్గరే వేసేయచ్చు వాళ్ళు. మొన్న ఈ మధ్యన చూసాం కదా వివిధ రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణలో కూడా ఇట్లాంటిది దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి కాను వాళ్ళు దానికి ఒక ఫారం 12D అనేటువంటి దాని కింద దరఖాస్తు చేయాలి. వృద్ధులకి అంత డైరెక్ట్‌గా ఎవరు ఉంటుంది? అసలు వాళ్ళ దగ్గర మనుషులు ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? ఎవరో లేరు. అట్లాంటి వృద్ధులకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనో లేకపోతే పట్టణాల్లోనో ఇతర ఏరియాల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళ ఓటు కోసం కష్టపడతారా? లేదు. కానీ ఆ వృద్ధులతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు ఎవరు? వాలంటీర్లు. ఇప్పుడు ఆ వాలంటీర్లు వాళ్ళ చేతన ఆ దరఖాస్తులు చేపిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి షాకింగ్ పరిణామం. ఎందుకంటే వాళ్ళు అది అప్లై చేశాక ఆ ఓటు అక్కడికి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఆ ఓట్లు ఎక్కడ తమకు వ్యతిరేకంగా పడిపోతాయో అన్నటువంటి ఆవేదన వాళ్ళకుంది. కాకపోతే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఓట్లే. కానీ 2.5 లక్షల ఓట్లు అన్నటువంటిది కూడా ఆషామాషి కాదు. ఎలక్షన్స్ అప్పుడు నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో ఒక్క ఓటును కూడా సీరియస్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తుంది తెలుగుదేశం. దీని మీద వాలంటీర్లతో ఆ ఫాములు పెట్టనీయకుండా చూడాలంటూ ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొస్తోంది.